చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. మై నేమ్ ఈజ్ అనిత. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప 7th క్లాసు, చిన్న పాప 2nd క్లాస్. మా ఆయన పోలీస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ మా పాదాభివందనాలు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కళ్యాణి. మై హస్బెండ్ నేమ్ ఇస్ రమేష్. నేను హౌస్ మేకర్ని. నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, పాప 10th క్లాస్కి వచ్చింది. మా వారు వ్యవసాయం చేస్తారు. Hi friends. Hi. I love you all, friends. ఎక్కడో మా ముందు ఫ్రెండ్సే దేనికైనా కానీ మిమ్మల్ని తెలుసుకొని రోజే ఉండదు. నేను బొగులాని నేను డైలీ వర్క్ చేస్తున్నాను. పడాపల్లో ఉంటున్నాను ప్రజెంట్. పడాపల్లో ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు, అబ్బాయి గంటు, పాప గంటు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కల్పన. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టీచర్గా వెళ్ళాను ప్రైవేట్ స్కూల్లో. నా ప్రజెంట్ హోమ్ మేకర్ నుంచి. నాకు ఇద్దరు పాపలు. ఒక అమ్మాయి ఏమో ఇయర్ 9th వస్తుంది, సెకండ్ అమ్మాయి 7th. మై హస్బెండ్. Hi friends, my name is Nagajyoti. I am from working dentist in Bangalore. Now I am a housewife. I have 2 kids. 3 LKG చదువుతున్నారు. Hi friends, అబ్బాయి కనుక హౌస్ వైఫ్. పిల్లలు నాకు ఒక బాబు చదువుకుంటారు, పాప కానీ కలెక్టర్లో ఉంటారు. కిరణ్ వచ్చి ఒక 2 వాల్యుబుల్ వర్డ్స్ అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కమాల్ ప్లీజ్. అందరూ అతిథులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కిరణ్ దా. కిరణ్ సార్ వాళ్ళు వెయిటింగ్. నా హస్బెండ్ సాఫ్ట్వేర్ అబ్బాయి. నాకు ఒక ఇద్దరు పిల్లలు. 9th స్టాండర్డ్ పాప వస్తుంది, 7th స్టాండర్డ్ బాబు వస్తాడు. ఈ ఇయర్ ఏమో కిరణ్ పెళ్ళి అవ్వాలని నేను మొక్కుకుంటున్నాను. కానీ అందరూ ఏమన్నా అక్షంతలు ఏమన్నా తెచ్చుంటే అబ్బాయి నెత్తిలేయండి. ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నాడు. నేను పెళ్ళి చూసాను అంకుల్ని. ఓకేనా? ఈ ఇయర్ కన్ఫామ్గా అందరినీ పెళ్లికి వస్తాం ఖచ్చితంగా. ఓకేనా? తిన్నాడు గైడ్ మొత్తం నేనే చెప్తాను. మేడం బాగున్నారు. మీరు లాస్ట్ ఎగ్జామ్స్ అనగా 1 month మాకు జెరాక్స్ కాపీ చదువుకోండి, టైం లేదని చెప్పారు. చాలా థ్యాంక్స్. తెలుగు మేము మాట్లాడాలంటే మీ వల్ల మేడం మొత్తం పనులు లేకుండా. ఇక్కడ టీచర్ అయితే నేను అసలు మర్చిపోలేను. మా బ్రదర్ కి 7th స్టాండర్డ్ లో చెయ్యి కొంచెం విరిగింది. మేడం ఆపరేషన్ వల్లే తను ఇంటికాడి చదివి ఎగ్జామ్స్ రాశాడు. బట్ కానీ మేడం నిజంగా మాకు గుర్తుండిపోయింది. అసలు చాలా థ్యాంక్స్ మేడం. 8 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసానంటే చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు.
మళ్ళీ కలుస్తాం ఒకసారి ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు. కిరణ్ కి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పిలవము. అనుష మేడం 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 ప్రతి వినాయక చవితికి అందరూ మొక్కుతారు మేడం పెళ్ళి అవ్వాలని. మేము అనుకుంటా జరగదు మేడం, అమ్మాయిలు అనుకుంటారు జరగదు. మేము అనుకుంటాయి కదా, సరే చెప్తాము తగులుతారేమో మాకు ఏమైనా కావాలి అనేది చెప్పారు కదా మేడం, ఎవరైనా పర్లేదని. ప్రతి దాకా రిక్వైర్మెంట్ ఉందా? కావాలి మీకు రిక్వైర్మెంట్ ఉందా? మాకంతా మనం తక్కువ కదా. మేము వచ్చి గుడివాడతో విలేజ్ బటర్ షాపు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చి 4th క్లాస్కి వెళ్ళండి, బాబు వచ్చి 2nd క్లాస్కి వెళ్తారు. ఫీల్ అయిపోతుంది నా గురించి నేను పరిచయం చేసుకోలేదని. నా పేరు ఆయిష, అందరికీ తెలిసిందే. మేడం నేను బెంగళూరులో ఉంటున్నాను. ముగ్గురు బాబులు, పెద్ద బాబు 13 years, సెకండ్ బాబు రీహాన్ షేక్, థర్డ్ బాబు రయీం హుసేన్, 2nd standard. మీ గురించి చెప్పేటప్పుడు మీ సార్ వాళ్ళు ఏం చేస్తారు కూడా చెప్పండి, మాకేమైనా ఉపయోగపడతాం. ఏదైనా మసాలమా కానీ ఒక్క పాట మా కోసం పర్లేదు, కొంచెం వచ్చిన దూరం పాడొచ్చు. కాదు క్లాసులు అంటే అప్పుడు పాడించుకునే వాళ్ళం. సరే ఇప్పుడు చెప్తే విన్నా మేడం, అప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు మేడం, ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరు కదా, అందుకని అప్పుడు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కదా. ఓకే ఓకే ఇస్తాం అంతే కదా. అప్పుడు సైకిల్ తెచ్చుకోవడము. నా పేరు మస్తానమ్మ. అప్పుడు మస్తాన్ అవ్వండి, ఇప్పుడు నా పేరు మమత. నేను ఎన్ఆర్జిఎస్లో వచ్చేస్తాను. నా ఇద్దరు పిల్లలు పాప బాబు. పాప వచ్చి 8th, అయిపోయింది 9th వెళ్తుంది, బాబు 7th. అండ్ ఈ స్కూల్లోనే వాళ్ళిద్దరిని జాయిన్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, తెలిపి తలపు చివరి మలపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you. Thank you, Mastana. Keka. నేను ఐటీ చేస్తున్నాను. పర్లే పోతున్నా. స్పెసిఫిక్ వెరీ గుడ్. మై వైఫ్
టర్కీలో ముగ్గురు మరణించినారు. వాళ్ళ కోపంగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. పేద మహేష్, వాళ్ళ సీము, అది భాష, రజని, గోపి, ఈ 5 మంది కోసము 2 నిమిషాలు మౌనం పట్టిద్దామమ్మా. మన బ్యాచ్ వాళ్ళ కోసం గుర్తిస్తున్నాం 5 మందిని. ఓకే సార్. నా పేరు ఏఆర్ కాన్షియల్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లకాయలు, పెద్ద కొడుకు హేమంత్, రెండవ కొడుకు ఇంకొక అవుట్ చేశాను. నా పేరు రమేష్. నేను గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో నెట్వర్కింగ్ అడ్మిన్గా చేస్తాను. నాకు 2 పిల్లలు, ఒకటే వయసు. ఇంకా మా కిరణ్ గారిని పెళ్లి చేస్తే నేను తిరుపతికి ఇక్కడి నుంచి నడిచి వెళ్తానని అనుకుంటున్నాను. కిరణ్ అనేవాడు ఒకడు లేకుంటే వీళ్ళందరూ కలవటం అసలు జరగదు. ఇప్పటి నుంచే కాదు, 3 years నుంచి కూడా. ఎవరికి పెళ్ళి అయినా సరే అందరికీ కార్డ్స్ ఇవ్వాలంటే అబ్బాయిదే. అక్కడికి వస్తేనే అందరు అడ్రస్లు తెలుస్తాయి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. థ్యాంక్ యూ కిరణ్. నా పేరు సురేష్. చెన్నైలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. చిన్న పాప వచ్చి ఎల్కేజీ వస్తుంది, పెద్ద పాప వచ్చి 3rd క్లాస్ వస్తుంది. పేరు షేక్ మొదటి భాష. నేను బెంగళూరులో ఐటీ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఒక కొడుకు ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాను. మీలో కొంతమంది గుర్తున్నారు, నాకు చాలా వరకు 80% గుర్తులేరు. సో సంతోషంగా ఉంది. సో నేను వచ్చి బెంగళూరు వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్. మా వైఫ్ వచ్చి హోమ్ మేకరు. సో ఐ హ్యావ్ 2 kids. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పుట్టయ్య. సో మస్తాన్ చెప్పేటట్టు నాకు కూడా 80% గుర్తుపట్ల ఇవ్వబోతున్నాను. మిమ్మల్ని ఏమనుకోకండి, 1 to 1 ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతాను మీతో. సో ప్రజెంట్ అయితే నేను చెన్నైలో ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. నేను సిఏ చేశాను, చిన్న క్వాలిఫైడ్. 2 kids. సో మార్నింగ్ మా చిన్న పాపకి ఎన్నికలు తీసి వస్తున్నాను అది ఫంక్షన్కి. ఇంకొక ఏదైనా సండే పెట్టుకోవచ్చు కదా, కిరణ్ అడగలేదు, అందరికీ ఈ సండే సెట్ అయింది అన్నాడు. సో ఎర్లీగా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసుకుని వస్తున్నాను. గురువులే ప్రత్యక్ష దైవులు ఎంత జనులైనా కానీ గురువులే ప్రత్యక్ష దైవులు, గురువులే ప్రత్యక్ష దైవులు. చదువు నేర్పే గురురతిరియే నా వందనం. చదువు నేర్పే గురురతిరియే నా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి నా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి నా వందనం. వందనం 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 వందనం. నేను చేసేది ఇదే, ఆర్కెస్ట్రా సింగర్ అంతే. థ్యాంక్ యూ. నా పేరు శివ. సివిల్ కానిస్టేబుల్గా మంగళూరులో పనిచేస్తున్నాను. 3 పనులకి డ్యూటీలో వచ్చి అకౌంట్ వస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకో విషయం చెప్పాలంటే కిరణ్ ఒక్కడే కాదు. కిరణ్ కిరణ్ కమాన్. బొట్టు పెట్టి రావాలనుకున్న చూడండి, బాగా పెట్టినాడు బొట్టు. ఇది కారణలేదా కిరణ్ ఒకసారి అందరూ వేసుకోవాలనుకుంటున్నాను. కిరణ్
నమస్తే మేడం. నా ఆహ్వానం నుంచి మళ్ళీ మీరు ఇంత దూరం మా కోసం వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నా మిత్రుడు ఇక్కడున్న శత్రు మీరే నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆంటీలకి వాళ్ళ హస్బెండ్కి ధన్యవాదాలు. ఏంటంటే మిమ్మల్ని ఇంత దూరం పంపించినట్టు మిమ్మల్ని స్వేచ్ఛగా ఇక్కడ మా కోసం పంపించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మీ హస్బెండ్లకి ఫస్ట్ చెప్పింది నేను అదే, మిత్రులకు మన హస్బెండ్కి చెప్పాను. కాబట్టి అబ్బాయిలు మీకు కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు. హ్యాపీగా వీళ్ళైతే ఇంట్లో వాళ్ళ భార్య చేసే వంట తినలేక పాప ఈ వంటకు వచ్చారు. అది హ్యాపీ పెళ్లి కాకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. ఏ పర్మిషన్ లేదు, ఏ అడ్డా లేదు. ఇంట్లోంచి రావాలంటే అక్కడ భార్య పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ నాకేం లేదు. హ్యాపీ అంతకన్నా నిజంగా మీ గుడిని చేసి చెప్పండి, మీరు పర్మిషన్ ఇస్తారా లేదు? ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరైనా హస్బెండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇంకా పెళ్లి కాని వాళ్ళు నిజంగా నేను ఒకరిని, సాయి, అన్వేష్, ఇప్పుడు వచ్చిన వాడు శ్రీకాంత్, 5 మంది పెళ్లి కాకుండా ప్రశాంతంగా ఉన్నాము. మా కోసం మీరు తపన పడలేదు. ఓకేనా? అమ్మా నేను పడుతున్న కష్టాలు మీరు పడాలని, నేను 5 మందికి తొందరగా పెళ్లి కావాలని, అలానే బాబులు మీరు అన్ని చెప్తారని ఆ దేవుడు పెట్టుకున్నాను. నా విన్నపం ఒక్కటే, మీ పిల్లలకి నేను ఆ రోజు టీచర్లు చెప్పినట్టుగా నేనుంటే ఈ రోజు ఒక స్టేజ్లో ఉండేవాడిని. మా రిలేషన్ ఎవరు ఒకరికోటి దగ్గర మీ పిల్లల్ని ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చదివించాల్సిందని కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే వాడు ఎడగొండదు అన్నాడు. పెళ్ళైన మా బాధలు సుఖంగా చూస్తుంటే తెలుస్తుంది. కొన్ని అడగకూడదు, ఇక్కడ రివ్యూ చేయకూడదు. టీచర్ల ముందు, క్లాస్మేట్స్ ముందు పెళ్లి కాని వాళ్ళకి మాట్లాడినా నీకు తెలియదు. మొన్న చేసుకుంటాం. చాలు ఈ కోపం అంతా మైక్ మీద చూపిస్తున్నావు. ఫస్ట్ ఇదికే చేయాలి. మైక్ మీద చూపిస్తున్నావు. ఈ కోపం అంతా మా ఫ్రెండ్స్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. So my name is Hari Krishna. So I am working as a IT professional in Chennai. So I have one daughter to study in first standard. Thank you. రాజేష్ హలో, నా పేరు వెంకటసుబ్బమ్మ. నేను టైపింగ్ చేస్తాను. నాకు పాప బాబు, పాప చేస్తాను, బాబు Hi friends, my name is Jeevita Outlaw.